DTV న్యూస్ కి స్వాగతం. అపూర్వ ప్రజాదరణలో రోజుకు కొడతాల తన ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా అనకాపల్లి స్థానిక గాంధీ నగరంలో గురువారం ఉదయం గడప గడపకు ప్రచారంలో ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, సినీ హాస్య నటుడు పృథ్వీరాజ్ పాల్గొన్నారు. వీరు మొదటిగా గాంధీనగర్ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం గాంధీనగరంలో పురవీధుల్లో ప్రచారం నిర్వహిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని, ఎంపీ అభ్యర్థికి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. వీరికి ఏ వీధిలోకి వెళ్లినా మహిళలు హారతులు ఇస్తూ ఘన స్వాగతం పలుకుతూ మా ఓటు మీకే, జనసేనకి అంటూ భరోసా ఇచ్చారు. వీరికి గాంధీనగర్ టీడీపీ జనసేన శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. సినీ నటుడు పృథ్వీరాజును చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పిల్లలు, యువకులు, మహిళలు ఊరుతలుగారు. అక్కడి నుండి తిరిగి వెళ్తున్న క్రమంలో విజయరామరాజుపేట కూడలి వద్ద రోడ్డుపై జరిగిన ఒక ప్రమాదంలో గాయపడ్డ మహిళను తన కారులో ఆసుపత్రికి పంపించి తానేంటో మరోసారి నిరూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ అందరి ఆదరణ మరువలేనిదని అన్నారు. రానున్న మన ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అనకాపల్లిని అభివృద్ధి పథంలో నడిపించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఫోటో